నల్గొండ జిల్లా కొండమల్లపల్లిలో జరిగిన రూపారెడ్డి ఘోరమైన హత్యకు సంబంధించిన విషయం గత వారం రోజుల నుంచి పలు మీడియాలలో చూస్తున్నాం. అంటే ఎవరికి నచ్చినట్టుగా ఎవరి యాంగిల్లో వాళ్ళు చెప్పుకుంటున్న వైనం కనిపిస్తుంది. అంటే ఇందులో మీడియా ట్రయల్స్ అనేవి ఎక్కువగా కనిపిస్తున్న వైనం చూస్తున్నాం మనం. ఎందుకంటే వారం రోజులైంది కదా, సో ఇది ఇలా కాదు, ఇది ఇలా ఉంటుంది, అలా ఉంటుంది అనేసి ఇప్పుడు ఏకంగా ఏమవుతుందంటే అన్ని వేళ్ళు కలిపి అందరి చూపులు, అన్ని డిస్కషన్స్ కూడా రూపారెడ్డి భర్త అయిన రాజేందర్ రెడ్డి వైపే చూపిస్తున్నాయి. ఇంకొకటి, మనం ఏ తమ్ములో చూసినా ఎవరు మాట్లాడినా కూడా రూపారెడ్డి ఓ ప్రైవేట్ స్కూల్లో ప్రిన్సిపల్గా చేస్తుంది రూపారెడ్డి. సో కానీ ఆమె ప్రైవేట్ స్కూల్లో పని చేయటం లేదు, ఆమె స్కూల్ ఓనర్. ఆ స్కూల్ ఇద్దరు కలిపి గత 20 సంవత్సరాల క్రితమే, ఆల్మోస్ట్ 20 సంవత్సరాలు కాదు 25 సంవత్సరాలు పైబడింది ఆ స్కూల్ పెట్టి కూడా. అది ఒక ఇద్దరు పార్ట్నర్షిప్ దాంట్లో పెట్టడం జరిగింది. ఇందులో ఎవరిది ఎక్కువ ఎవరు తక్కువ అనేది పక్కన పెడితే, ఇంకొకరు రాణిరెడ్డి జార్జి రెడ్డి అనేసి వాళ్ళు భార్యాభర్తలు, ఇక్కడ రూపారెడ్డి అండ్ రాజేందర్ రెడ్డి వీళ్ళు భార్యాభర్తలు. కానీ ఇక్కడ ఎవరు కూడా అటు జార్జి రెడ్డి అనే వ్యక్తి కానీ ఇక్కడ రూపారెడ్డి హస్బెండ్ కానీ ఈ స్కూల్ విషయాల్లో మాత్రము ఎక్కడ తల దూర్చిన దాఖలాలు లేవు. వాళ్ళు ముందే ఒక అగ్రిమెంట్ ప్రకారమే వీళ్ళే స్కూల్ నడపాలి, ఇందులో వాళ్ళ హస్బెండ్స్ పాత్ర ఏమీ ఉండకూడదు అనేది వాళ్ళు మొదట్లోనే అనుకున్నారు. ఆ ప్రకారమే ఆ స్కూల్ని రన్ చేస్తున్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు అలాగే జరుగుతుంది. సో స్కూల్ స్టార్టింగ్లో రెంటెడ్ దాంట్లో నడిపించారు. దాని తర్వాత ఏదైతే ఓన్ ప్లేస్లోకి, ఆ ప్లేస్ కూడా రూపారెడ్డి కొనింది, ఆ స్కూల్ డబ్బులతోటి స్కూల్ని కన్స్ట్రక్షన్ చేశారనేది. సో ఇది కాబట్టి ఆమె స్కూల్ డైరెక్టరు అండ్ ఆ స్కూల్కి ఆమె ఏదో ఒక క్లాస్ కూడా ఖచ్చితంగా మ్యాథమెటిక్స్ ఏదో ఒక సబ్జెక్ట్, ఎందుకంటే ఆమె మొదటి నుంచి కూడా చదువులో చాలా చురుకుగా ఉండేది. వాళ్ళు ముగ్గురు అక్క చెల్లెలు కూడా చదువులో చాలా చురుకుగా ఉండేవాళ్ళు. సో ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చూసుకున్నా ఎక్కడ కూడా ఎవరిలో ఆ నేర ప్రవృత్తి కూడా లేదు. ఇప్పుడు మనము శల్య శోధన చేసి ఇది వాళ్ళ హస్బెండే చేపించిండు అనడానికి ఒక డౌట్ ఎక్కడ వస్తుందంటే, ఇప్పుడు ఎక్కడ ఏ క్లూ దొరకకపోయేసరికి ఖచ్చితంగా ఈ ఆర్థిక లావాదేవీల గొడవల వల్ల ఆమెనే ఎక్కువ పెట్టుబడి పెట్టింది కాబట్టి వాళ్ళ భర్త దగ్గర నుంచి ఈ ఫినాన్షియల్కి సంబంధించిన గొడవలు రావడము, దానివల్లనే రూపారెడ్డి భర్తనే ఇది చేపించాడేమో అనే డిస్కషన్ వైపు ఎక్కువ మాట్లాడుతున్నారు. ఇప్పుడు వాళ్ళ పెళ్ళయి కూడా ఇంచుమించు 25-26 సంవత్సరాలు. సో వాళ్ళ అబ్బాయి బీటెక్ చదువుతున్నాడు. ఈ నేపథ్యంలో భార్యాభర్తల మధ్యలో వాళ్ళ కుటుంబ నేపథ్యం తెలిసిన వాళ్ళందరికీ తెలుసు, అలాంటి ఇష్యూస్ అయితే ఏమీ లేవు. ఇంకొకటి, ఈ ఆర్థిక లావాదేవీలు ఉన్నాయి, సో ఆమె ఒక్కతే ఎందుకు అక్కడ ఉంటుంది అంటే, సో ఇక్కడ ఆ అబ్బాయి చదువు నేపథ్యంలో సో వీళ్ళు అప్ అండ్ డౌన్ చేస్తూ ఉన్నారు. ఒకవేళ 3 డేస్ ఇక్కడ ఉంటే 3 డేస్ అక్కడ ఉండడము, లేదంటే వీక్ డేస్లో మొత్తం కూడా తన అప్ అండ్ డౌన్ చేయడము, ఇవన్నీ జరుగుతూ ఉండేవి. మంగళవారం రోజులో ఏదైతే ఆ రోజు జరిగిందో, ట్యూస్డే నైట్ ఆమె ట్యూస్డే మార్నింగ్ వచ్చింది. ఆఫ్టర్ బోనాలు హాలిడేస్ వెకేషన్ తర్వాత డైరెక్ట్గా ఆమె అంటే తన స్కూటీని ఆర్టీసీ పార్కింగ్లో, బస్టాండ్ పార్కింగ్లో పార్క్ చేసి ఆమె హైదరాబాద్లో ఉన్న తన నివాసానికి వెళ్ళేది. సో ఈ 3 డేస్ వెకేషన్ తర్వాత కూడా ఆమె మళ్ళీ పార్కింగ్లో ఉన్న ఏదైతే బస్టాండ్లో పార్కింగ్లో ఉన్న ఆమె స్కూటీని తీసుకొని ఆమె నేరుగా స్కూల్కే వెళ్ళడం జరిగింది. సో ఆ స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత జరిగిన నేపథ్యమే ఇప్పుడు రకరకాల కథలు అల్లుతున్న వైవిధ్యం కనిపిస్తుంది. సరే, ఇప్పుడు అందరూ కూడా దీన్ని ఏం మాట్లాడుతారు, ఫస్ట్ ఇదంతా కూడా ఎవరో ప్రొఫెషనల్ కిల్లర్ చేసుంటారు అనేసి. నిజంగా ప్రొఫెషనల్ కిల్లర్ చేసుంటే అంత కసిగా, ఎందుకంటే ఇప్పుడు బయటకు వచ్చిన వాస్తవం ఏంది, 28 కత్తిపోట్లు పడిచారు, అలాగే తలకి పదునైన గాయమైంది. అది వెపన్తో చేశారా లేదంటే షార్ప్ ఏదైతే ఇప్పుడు వాష్ మెషిన్ దగ్గర ఉండే ఒక ప్లాట్ఫామ్స్ కానీ లేదంటే కిచెన్కు ఉండే ప్లాట్ఫామ్ ఎడ్జ్లో చాలా షార్ప్గా ఉంటుంది కదా, దాన్ని గోడకేసి కొట్టడం వల్ల తలకి చాలా ఘోరమైన గాయమైంది. దాని తర్వాత ఇంట్లో అంతా కూడా పెనుగులాడినవి, లేకపోతే ఆ ఫుట్ ప్రింట్స్ కానీ లేదంటే హ్యాండ్ ప్రింట్స్ కానీ ఇవన్నీ కూడా కనిపించినాయి అనేసి అక్కడ స్థానికులు చెప్పిన విషయం. ఎందుకంటే చాలామంది పోయారు.
ఇటు వాళ్ళు రూపారెడ్డి వాళ్ళ నాన్న వైపు అయినా కూడా పరపతి కళ్ళ కుటుంబము, అలాగే ఇటు చూసుకుంటే కూడా అత్తగారి వైపు కూడా పరపతి గల కుటుంబం. సో ఇదంతా మీకు ఎలా తెలుసానంటే మాది కూడా అదే ఊరు కాబట్టి, సో ఆ విషయాలు తెలుసు కాబట్టి మేము కలిసి కూడా చదువుకున్నాము. వాళ్ళ చెల్లెలు లేదంటే వాళ్ళ అక్క తను ఒకటే స్కూల్లో చదువుకున్నాం కాబట్టి, చిన్నప్పుడు కలిసి ఆడుకున్నాం కాబట్టి చాలా విషయాలు తెలిసిన నేపథ్యంలో సరే వాళ్ళ మధ్యలో వాళ్ళ ఆర్థికంగా మొదటి నుంచి పుట్టింటి నుంచి ఉన్నవాళ్ళే, అలాగే అత్తింటి నుంచి ఉన్నవాళ్ళే, అంతేకాకుండా తన సొంత మేనబావ వాళ్ళ నాన్న అక్క కొడుకు. అయితే ఈరోజు ఈ రియల్ ఎస్టేట్ బిజినెస్ కావచ్చు, లేదనంటే ఈరోజు వాళ్ళు ఫినాన్స్ చేస్తుంది ఓన్లీ రాజేందర్ రెడ్డి నుంచి కాదు, రాజేందర్ రెడ్డి వాళ్ళ ఫాదర్ నుంచి కూడా వాళ్ళు అదే వ్యాపారాలు కొనసాగిస్తున్నారు. కానీ ఎక్కడ కూడా వాళ్ళ మీద ఒక్క నెగిటివ్ ఎలిగేషన్ కూడా అయితే లేదు. సరే ఓకే, ఇక సెకండ్ పాయింట్కి వద్దాం. రాజేందర్ రెడ్డి అనే వ్యక్తే ఒక సుపారీ ఇచ్చి హత్య చేయించాడు అనుకుందాం. ఒకవేళ ఏదైనా కోపం ఉంటే రాజేందర్ రెడ్డికి కసి కోపం ఉంటుంది, కానీ ఈయన ఎవరైతే సుపారీ ఇచ్చిండ్రో నువ్వు ఇన్నిసార్లు ఇన్ని కత్తిపోట్లు పడుచు ఇంత ఘోరంగా ఇప్పుడు చంపాలి అనేది ఒక్కటే మోటివ్ ఉందనుకోండి, అంత కసి అవసరం లేదు కదా. ఇక్కడ కనిపిస్తున్నది ఏంటి, ఒక కసి కనిపిస్తున్నది. ఆ కసి ఏ యాంగిల్లో అనేది ఇంతవరకు బయట అది ఎవరి ద్వారా కసి. ఒకవేళ ఏదన్నా ఇప్పుడు స్కూల్ ఉంది, నేను చెప్పాను కదా స్కూల్లో, ఇప్పుడు ఆ స్కూల్లో చదువుకొని బయటకు వచ్చిన వాళ్ళ ఏజ్ కూడా ఇప్పుడు ఆల్మోస్ట్ 25 ఉంటుంది. ఏదన్నా పరిస్థితులలో ఏమన్నా కక్షలు ఏమన్నా ఉన్నాయా? ఇప్పుడు స్టూడెంట్స్ కూడా ఎట్లున్నారో తెలుసు కదా. ఒకవేళ తెలిసిన స్టూడెంటే కదా అని ఇంటికి రానిస్తే ఏమన్నా జరిగిందా? ఇప్పుడు గత 3 రోజుల నుంచి ఒక 25 సంవత్సరాలు ఉన్న వ్యక్తి ఆ పరిసర ప్రాంతాల్లో అనుమానితుడిగా కనిపిస్తున్నాడు. 4 సీసీటీవీ ఫుటేజ్ల్లో కూడా అతనే కనిపిస్తున్నాడు అనేసి మనం చూస్తున్నాం. ఈ 4 రోజుల నుంచి అతని దొరకకుండా ఉన్నాడా? కేసు ఏమన్నా కథ కంచికి చేరుతుందా? కేసు ఏమన్నా డైల్యూట్ అయ్యే అవకాశం ఉందా? ఎందుకంటే ఒకవేళ రాజేందర్ రెడ్డి అని మాట్లాడుతుంటే దాదాపు రూప మరణించిన రోజు నుంచి ఈ రోజు వరకు జరుగుతూనే ఉంది విచారణ. తన 5వ రోజు కూడా మేము 5వ రోజు కార్యక్రమాలు ఫినరల్ అయిపోయిన తర్వాత మేము 5వ రోజు కార్యక్రమాలు చేసుకోవాలన్నా కూడా ఎస్పీ పర్మిషన్ తీసుకొని ఆ కార్యక్రమాలు ముగించుకొని ఆయన ఇమ్మీడియట్లీ మళ్ళీ ఆయన దేవరకొండకు వెళ్ళడం జరిగింది. ఈ విచారణ నేపథ్యంలో ఒకవేళ ఆయనే కనుక చేసి ఉంటే ఈ వారం రోజుల నుంచి బయటపడకుండా ఉండేంత పకడ్బందీగా చేసిండా? అంటే మీడియా ట్రయల్స్లో మొత్తం ఇప్పుడు ఏమీ లేదు అంతా. ఎందుకంటే భార్యాభర్తలలో ఎవరు మరణించినా ఇప్పుడు భార్య ఏదైనా ఇష్యూలు ఇలా జరిగితే భర్తని అనుమానించడం, భర్త ఏదైనా పరిస్థితిలో ఇలా చనిపోతే భార్యను అనుమానించడం సర్వసాధారణమైన విషయమే. ప్రస్తుతము సొసైటీలో జరుగుతున్న విషయాలు కూడా ఆ విధంగానే ఉన్నాయి. కానీ దీనికి మాత్రము నేను ఆ కుటుంబ సభ్యులైతే అతీతం అని అనుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళని నేను కూడా చిన్నప్పటి నుంచి చూసి ఉన్నాను కాబట్టి. ఇప్పుడు అది మరణించిన తర్వాత చిలువలు పలువలుగా మాట్లాడుకుంటున్నారు, ఎవరికి తోచిన విధంగా వాళ్ళు ఒక అజంప్షన్లో ఉండిపోతున్నారు. సుపారీ ఇచ్చి పంపించిన వ్యక్తికి నువ్వు 28 సార్లు నువ్వు కత్తిపోట్లు పొడుచు, తలకు బలమైన గాయం చేయి, ఇంకేం చెప్తున్నారు పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఈ పొడిచిన తర్వాత ఇన్నిసార్లు కసక్ అని 28 సార్లు పొడిచి తలని చాలా బలమైన గాయం చేసి, అంటే ఇంచుమించు మెదడు వెనక్కి వచ్చిందని చెప్తున్నారు. అయినా కూడా ఆమె 40 నిమిషాలు బ్రతికుంది అని మాట్లాడుతున్నారు. అది సాధ్యమయ్యే విషయమేనా? ఎక్కడన్నా నిజమైన పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇంతవరకు ఎవరైనా బయట పెట్టిరా? కనీసం పోలీసులు కానీ డాక్టర్ కానీ బయట పెట్టిరా? అయితే ఈ కేసు ఎందుకో డైవర్ట్ అవుతుంది అనడానికి వచ్చే డౌట్స్ ఏంటంటే, ఇప్పుడు నల్గొండ ఎస్పీ వచ్చిండ్రు, అక్కడ ఎక్కడైతే జరిగిందో అక్కడికి వెళ్ళి మొత్తం టోటల్గా పరిశీలించి మీడియాతో మాట్లాడినప్పుడు ఇది 12 గంటల్లో మేము మీడియా ముందుకు ప్రవేశపెడతాము అని చెప్పిన వ్యక్తి ఈరోజు ఇంకా మేము ట్రేస్ అవుట్ చేయలేకపోయినాము, ఎక్కడ కూడా ఒక ఫింగర్ ప్రింట్ కూడా దొరకలేదు. గత 4 రోజుల నుంచేమో ఎక్కడ చూసినా అక్కడ స్థానికులు ఎవరు పోయి చూసినా కూడా ఎక్కడ ముట్టుకున్నా, ఏ గోడల్ని ముట్టుకున్నా, ఏ కబోర్డు ముట్టుకున్నా టోటల్గా
ఆ చేయికి సంబంధించిన అచ్చులు, కింద ఫ్లోర్ మీద టోటల్గా కాళ్ళకు సంబంధించిన, పాదాలకు సంబంధించిన అవే ఉన్నాయి. కానీ ఏమన్నారు, తీరా గ్లౌజులు వేసుకున్నారు, ఆ గ్లౌజులు అక్కడే పడేసిపోయారనేసి ఒక 4 రోజుల నుంచి ఈ గ్లౌజుల విషయం బయటకు వచ్చింది. కానీ చూసిన వాళ్ళు ఏదైతే ఇప్పుడు ఆ గోడ ఉంది కదా, అంత హైట్ ఉన్న గోడ మీద ఆ చెయ్యి ఇట్లా పెట్టేసి వెనకాల ఉన్న మట్టి దిబ్బ మీద దునికినరు. ఆ దునికినాక ఆ కాళ్ళకు సంబంధించిన ఫుట్ ప్రింట్స్ కూడా పడ్డాయి, అయినా కూడా దొరకలేదు. రెండోది, ఆ రెడ్ టీషర్టుకు సంబంధించిన వ్యక్తి కూడా ఇంతవరకు మేము పట్టుకోలేకపోయినాము, తప్పించుకున్నాడు అనేది మాట్లాడుతున్నారు. సంథింగ్ ఈజ్ రాంగ్. ఇంకేమి దాగి ఉంది అసలు? మరి దీనికి సంబంధించి రూప కుటుంబ సభ్యులు చాలా ప్రెజర్ చేస్తున్నారు. వాళ్ళ చెల్లెలు కానీ, లేదనంటే వాళ్ళ అక్క కానీ, వాళ్ళ ముగ్గురు అక్క చెల్లెళ్ళే, వాళ్ళ ఫాదర్ లేరు. 2018వ సంవత్సరంలో ఆయన హార్ట్అటాక్తో మరణించడం జరిగింది. మదర్ లేరు. సో రూపకున్న కుటుంబ సభ్యులు మిగతా ఎక్కువగా అంటే వాళ్ళ సిస్టర్ అమెరికాలో ఉంటారు. సో వీళ్ళు పెద్ద సిస్టర్ కూడా ఆన్ అండ్ ఆఫ్ అమెరికాకి వెళ్ళి వస్తుంటారు. సో వీళ్ళు మాత్రం ఇక్కడ ఉన్నారు. తను BA/BED చేసింది. సో దాంతో ఆ ఇంట్రెస్ట్ తోటి ఆమె స్కూల్ పెట్టుకొని ఇక్కడ స్కూల్ని సక్సెస్ చేసుకొని చాలా హ్యాపీగా జరుగుతున్న ఫ్యామిలీ మీద ఈరోజు ఇంత పెద్ద మచ్చబడిందంటే నిజంగా ఏం దాగి ఉంది? ఎందుకో కథ కంచికి లాగా చేరబోతుందా? కథ కంచికి చేరడానికి అంత పెద్ద హస్తం ఏముంది? సరే, ఒకవేళ రూప భర్తే ఏదైనా సరే, వాళ్ళ వ్యక్తిగత కారణాలు, గొడవలు కావచ్చు, ఆర్థిక లావాదేవీలు కావచ్చు, ఇంకేదైనా విషయం కావచ్చు, దాన్ని ఛేదించలేని పరిస్థితులలో ఒకవేళ డిపార్ట్మెంట్ను మేనేజ్ చేసేంత దశలో మరి రాజేందర్ రెడ్డి ఉన్నారా? ఇది కాకుండా సంథింగ్ ఈజ్ రాంగ్, ఇంకా ఏదో ఒకటి దాగి ఉంది అనిపిస్తుంది. దాన్ని బయట పెట్టలేకపోతుందా పోలీస్ డిపార్ట్మెంట్? ఎందుకంటే ఇంకొక 2-3 రోజులు అయితే ఈ కేసు ఏమవుతుంది? యాజ్ యూజువల్ నార్మల్ అయిపోతుంది. ఈరోజు ప్రతిసారి చాలా ఆసక్తిగా గమనిస్తున్నాం. అరే తెలుస్తుందా అంటే, అమ్మాయి పరిచయం లేని వాళ్ళకు కూడా అయ్యో ఈ అమ్మాయిని ఇంత ఘోరంగా చెప్పారని ఇక్కడ టీవీలలో చూస్తున్న వాళ్ళే అనుకుంటున్నారు, సోషల్ మీడియాలో చూస్తున్న వాళ్ళే అనుకుంటున్నారంటే మరి అక్కడున్న వాళ్ళకి ఎట్లుంటుంది? స్థానికులు పుట్టింది అక్కడే, పెరిగింది అక్కడే, చదువు చేసుకుంది అక్కడే, పెళ్ళి జరిగింది అక్కడే, టోటల్ అంతా అక్కడే. అలాంటప్పుడు స్కూల్ అంటే ఇంచుమించు అక్కడ 25-30 గ్రామాల నుంచి పిల్లలు వస్తారు. ఇటు ఆ స్కూల్ విద్యార్థినులు లేకపోతే వాళ్ళతో పాటు కొలీగ్స్ అండ్ వాళ్ళ పేరెంట్స్, ఎవరు ఆ పిల్లల పేరెంట్స్, బంధువులు అందరూ కూడా అసలు ఏం జరిగింది, ఈ హఠాత్తు పరిణామం ఏందని ఒక్కసారిగా ఉలిక్కి పడింది. దాని నుంచి ఇంకా తేరుకోలేదు. అరే ఈ విషయం బయటికి రావాలి, ఏం జరిగింది? అరే ఇంత మంచి కుటుంబం, 2 వైపులా మంచి కుటుంబం, అందులో ఎక్కడ కూడా ఒక చిన్న మచ్చలేని వ్యక్తులు, అలాంటిది ఇంత ఘోరంగా. సరే ఏదో ఒక యాక్సిడెంట్ అయి మరణించడం వేరు, లేదు ఒక హార్ట్అటాక్ వచ్చి మరణించడం వేరు, ఏదైనా సిక్ అయి మరణించడం వేరు, కానీ ఇది ఒక బ్రూటల్ మర్డర్ అని చెప్పాలి. ఎంత కసి ఉంటే, ఒక అజాత శత్రువు అనే పేరున్న వాళ్ళిద్దరు కూడా అంతే, అటు రూపారెడ్డి కావచ్చు, ఇటు రాజేందర్ రెడ్డి కావచ్చు, ఇలాంటి వాళ్ళ కుటుంబంలో ఇలాంటి ఒక ఘోరమైన ఇష్యూ జరగడం అనేది నిజంగా ఎవరు జీర్ణించుకోలేకపోతున్నారు. బట్ బ్యాడ్ లక్ ఏంటంటే నిజంగా వాస్తవం ఏంటనేది బయటికి రాకపోతే ఇంకా చాలా అనుమానాలకు తావిస్తుంది. టోటల్గా ఇవాళ మీడియా ట్రయల్స్ చూసుకున్నా, కొండమల్లెపల్లిలో చూసుకున్నా, దేవరకొండలో చూసుకున్నా, చుట్టుపక్కల గ్రామాల్లో చూసుకున్నా, అయితే భర్తీ చేయించాడేమో అంటే ఈజీ కదా అనేయడము, అది అవునా కాదా అనేది ఇంతవరకు అయితే బయటికి రాలేదు. అందరికి ఇప్పుడు చూస్తుంటే మీడియా ట్రయల్స్, ఇటు పబ్లిక్ మాట్లాడుకుంటున్న మాట. కానీ ఇక్కడ పోలీసుల నుంచి మాత్రం ఇంతవరకు ఇంకా ఎలాంటి సరి అయిన సమాధానం రాలేదు. సో మనం థంబ్నెయిల్స్లో చూస్తున్నాం, హంతకుడు దొరికేశాడు, వాళ్ళ భర్త బయట పెట్టిన నిజాలు. ఇంకొకటి లాస్ట్ థింగ్ క్లోజ్ చేసే ముందు చెప్తున్నాను, ఇప్పుడు ఆయన విచారణలో 1 lakh రూపీస్ పోయినాయి అని ఇప్పుడు చెప్పిండు అంటుండే. ఇప్పుడు కాదు, ఫస్ట్ రోజే తన హ్యాండ్ బ్యాగ్లో ఉండే అవి స్కూల్ ఫీజులకు సంబంధించి రిసీట్స్ కట్ అయితే స్కూల్లో క్యాలిక్యులేట్ చేయించారు ఎన్ని ఫీజులు వచ్చినాయి, అది రూపా మేడమే తీసుకెళ్ళిందని చెప్పడంతో 2 lakhs ఉంటే అందులో 1 lakh మిస్ అయ్యింది అనేది అది Day 1 రోజే చెప్పారు. ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారు, ఆయన విచారణలో భాగంగా చెప్పిండు, మరి ముందెందుకు చెప్పలేదు అని చెప్పేసి ఇక ఆల్మోస్ట్ కోడిగుడ్డు మీద ఈకలు వీకిన చందంగా ఉంది. కానీ ఏదైనా నిజాలు
బయటికి రావాలని అందరము కోరుకుంటున్నాం. ఎందుకంటే డెత్ మిస్టరీ వీడాలి, లేకపోతే మాత్రం ఇక ఎవ్వరికి నచ్చింది వాళ్ళు అనుకునే అవకాశం అయితే లేకపోలేదు.